నమస్తే అండి, నా పేరు గుమ్మడికాయ అండి. సాధారణ గుమ్మడికాయ డిష్ తీయడానికి వాడతారు. నాకు డిష్ తగలకూడదని చెప్పి డైరెక్ట్ గా గుమ్మడికాయ పేరు పెట్టేశారు అంతే. నాకు ఒక కొడుకు ఒక కూతురు ఉంది. కూతురు పేరేమో రమేష్, అబ్బాయి పేరేమో రాణి. పేరు ఎందుకు పెట్టాను అడగద్దు, అది ఆన్సర్ లేదు. నానా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నానా. అమ్మాయిని ప్రేమించా? ఏమైనా ఎక్కడ ఉంటది అమ్మాయి? బంజారాస్ లో ఉంటది నానా. ఏం చేస్తుంటది? కొబ్బరికాయల దుకాణం ఉందానా. అంటే కొబ్బరికాయ 10 రూపాయలు చెప్పిన అమ్మాయినా 3 రూపాయలు అంటే కొబ్బరికాయ 3 రూపాయలు మిగులుతుంది, చాలా మిగులుతుంది. సూపర్ అన్న, అమ్మాయితో మాడదాం. నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నాన్న. ఏమే ఒక అబ్బాయిని ప్రేమించావా? అవునా? నేను రాత్రనగా పగలనగా కష్టపడి అమ్మాయిలతో తిరుగుతుంటే నువ్వు అబ్బాయిని ప్రేమిస్తావా? అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఎంత శాలరీ? 10 లక్షలు నాన్న. 10 లక్షల శాలరీ. 10 లక్షల శాలరీ అంటే కార్లు ఇంటికి వస్తే డీజిల్ మనకి కొట్టించాలి, పండగ వస్తే కనీసం మండదం పెట్టాలి, 10 క్యాష్ ఇవ్వాలి. అమ్మో ఈ సంబంధం నాకు ఇష్టం లేదు, నాకు వద్దు. అది అబ్బాయి మూసుకొని మధ్య మర్యాద మర్చిపో. కొబ్బరికాయలు ఎక్కడ? గుడి దగ్గర. పోదాం. హలో సుధి బేబీ. హలో. మా నాన్న మన పెళ్లి ఒప్పుకోవట్లేదు. మిగతాట్లు ఒప్పుకున్నారా? నువ్వేమన్నా చెయ్యి, నీకు నాకు పెళ్ళేటట్టుగా మా నాన్న ఒప్పించు. సరే నువ్వు కంగారు పడద్దు. మీ నాన్నకి ఏమంటే ఇష్టం? దేవుడు అంటే ఇష్టం. దేవుడు అంటే ఇష్టం అంటే ఖచ్చితంగా దయ్యాలంటే భయం ఉంటది. ఓ పని చేయి, మీ ఇంట్లో నిమ్మకాయలు ఉంటే మంచం కింద పెట్టి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి దయ్యాలు ఉన్నాయని చెప్పని నమ్మించి యాక్టింగ్ చేయి. అప్పుడు నేను భూత వైద్యుడిలో వచ్చి నేను లేపుకొని వెళ్ళిపోతా. నాన్న ఏమైంది? దెయ్యం ఉంది నాన్న అక్కడ. యాంకర్ ఆవిడ. కాదురా, ఈ దెయ్యాలను వదిలించడానికి ఎవరు ఉంటారు కదా? నాన్న నాకు తెలిసిన ఒక భూత వైద్యుడు ఉన్నాడు, చెప్పనా? తీసుకుంటామని ఫాస్ట్ గా. హలో భూత వైద్యుడు గారు, తొందరగా రారా, మా ఇంట్లో దెయ్యం పడింది. ఏంటి బోత్ రోజు డైరెక్ట్ దెయ్యం వచ్చేసింది? ఉంది. మీకు లేదా? ఈ ఇంట్లో సైతాన్ 3 నెలల నుంచి ఉంది. దాన్ని పట్టుకుని రెంట్ అడగండి సార్ ఫస్ట్. నీకు నా మీద నమ్మకం రావట్లేదు కదా? ఇప్పుడు చూడు, ఇదేంటో తెలుసా? ఏంటండి? కాశ్మోరా కొత్త బ్రాండా? కోడితే లోపలికి వెళ్ళిపోద్ది. ఇందులో కాశ్మోరా ఉంది. అటు చూడు, ఒకడు ఉన్నాడు. అవును. ఈ కాశ్మోరా వాళ్ళు పంపిస్తాను, అప్పుడు దయ్యం ఉందని నమ్ముతావు. కాశ్మోరా అది కాశ్మోరా దయ్యం. తీసేయండి సార్. దయ్యం జాగ్రత్తగా లోపలికి వెళ్ళిపో. అది దయ్యం అంటే. ఏంటి సార్ దయ్యం పట్టుకున్నారు మీరు? మా దగ్గర ఇంకా చాలా దయ్యాలు ఉన్నాయి. సార్ ఏంటి సార్ దయ్యాలు ఏంటంటే? ఇది చంద్రముఖి 1, ఓకే. ఇది చంద్రముఖి 2, ఇది చంద్రముఖి 3. చంద్రముఖి 3 లేదు కదా మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా తీలా. ఇది టైటానిక్. టైటానిక్ దయ్యం సినిమా కాదు కదా సార్? హీరో చనిపోయిన తర్వాత ఆత్మ అయిపోయి మన దగ్గర రెంట్కుంటున్నాడు. ఇందులో కాశ్మోరా ఉంది, కాంచనా ఉంది. చెప్పండి, సాయంత్రం మీరు లోపలికి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు దయ్యాన్ని పట్టుకోవాలి. ఏం కావాలి సార్? మీకు ఏం కావాలి చెప్పండి. మీ ఇంట్లో ఏదైనా పుర్రె ఉందా? మీ ఇంట్లో పుర్రె ఉండడం ఏంటి? మా తాత చచ్చిపోయినట్టు మర్చిపోయేది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. అన్నాయై. ఏంటి సార్ మంత్రాలా? మరి డీజే టిల్లు కొట్టు గట్టి కొట్టు. దయ్యము ఇక్కడ నాకు కనిపించట్లేదు. ఒక పని చేస్తా, నువ్వు నాతో పాటు రా, ఒకసారి దయ్యాన్ని చూడాలి. సార్ దయ్యాలు సార్ ఇవి ఆత్మలే తిరుగుతుంటా బయట. వాటికి కోరికలు తీరకపోతే దయ్యాలు అవుతాయి. అయితే నాకు తెలిసి మీరు దయ్యం అవరుగా. ఎందుకు? మీ కోరికలన్నీ తీరిపోయాగా ఇప్పుడు. ఇగో ఇప్పుడు నీకు దయ్యానికి ఇష్టమైన పాట ఒకటి పాడతా. దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక మీ మగ బుద్ధే వంకర బుద్ధి. నా బుద్ధి అంతే, ఈడి బుద్ధి అంతే, ఈడి తప్ప. ఒక పని చేయండి, ఈ మంత్రించిన నిమ్మకాయలు 2 మీరు పట్టుకోండి. ఇదిగో నువ్వు అటు పెట్టాలి, మీరిద్దరు అలాగే వెనక్కి తిరగకుండా వెళ్ళి ఆ నిమ్మకాయలు శ్మశానంలో పెట్టి రావాలి. మీ డాడీ అన్న ఇద్దరు వెళ్ళిపోయారు. 4 శ్మశానం నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది. బట్టలన్నీ సర్దేసే మనం బయటికి వెళ్ళిపోతాం. సెట్ అయిపోతుంది మ్యాటర్. నువ్వు త్వరగా కాశ్మోరా, నాకు ఇష్టం మల్లెపూలు మూరా.
దారిలో మా నాన్నకి దయ్యం పట్టిందండి. నాకే దయ్యం పట్టిందా? మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నా దగ్గర ఉండు. తీసుకొస్తాను నాన్న. వెళ్ళండి. ఇగో దయ్యం పట్టింది మా నాన్నకి. దయ్యాలు గియ్యాలు ఇప్పుడు ఎందుకుంటాయి? ఏయ్! నా దయ్యం వదిలిస్తావా వదిలించవా? ఎక్కడన్నా దయ్యమే అడిగిద్దా భూత వైద్యుడు? చెప్పు. కాశ్మోరా లేగు. ఎంత ఇచ్చాడు నీకుడు? ఆగనా 50 రూపాయలు 100 రూపాయలు. మాది దయ్యం తీస్తాయి అంతే మాది. మా ఇంటికి వచ్చి మా ఇంటి ఆడపిల్ల తీసేమని చూస్తాను. నువ్వు ఎవడి ఎందుకు? ఈడు చెల్లితోటి 4 సార్లు కనబడ్డాడు. ఈడు నాది మీ చెల్లితో ఏడా కనబడింది? మీ బయలుదేరు. భాస్కర్, కొత్తగా పెళ్ళయింది, హైదరాబాద్ తీసుకెళ్తా అన్నావు కదా, వెళ్ళగానే నాకు జూ చూపించాలి. జూలో తొండం చూస్తావా? చూస్తాను. సెల్ఫీ కెమెరా ఆన్ చేస్తాను చూడు. ఏ తొండ తొండ. ఏ నువ్వు అడవి పందిని చూస్తావా? నేను రోజు అద్దంలో చూసుకుంటా. నీకేమైనా చాయిస్? నేను హైదరాబాద్ వెళ్ళి రూమ్ తీసుకొని నీకు కాల్ చేస్తా. అప్పుడు కాపురం పెడతా. వెళ్ళిపో నువ్వు. ఎవరండి ఇంట్లో? నమస్కారం అండి. హైదరాబాద్ లో ఇంటి కోసం వచ్చానండి. మా ఇంట్లో ఖాళీ ఉందండి, టూలెట్ బోర్డు కూడా పెట్టాం. రెంట్ ఎంత? నెలకు 30,000 అండి. 2 నెలలు అడ్వాన్స్ ముందే ఇచ్చేయాలండి. ఓకే అండి. ఇగమ్మా బయటికి వెళ్ళి టీ తాగొస్తా. అయ్యో ఊరుకోండి, మీరు మా ఇంటికి వచ్చి టీ తాగపడండి. ఫైమా గారు టీ ఇవ్వండి. నేను ఇవ్వను. అయ్యో అలా అనకూడదండి. అతిథి అంటే ఎవరు? అతిథి దేవో భవ, బావతో సమానం. సరేలే, ఇదిగోండి. సారీ అండి. సరే అండి, రేపు మా ఆవిడ వచ్చేస్తుంది. ఈలోగా నేను సామాన్లు సర్దుకుంటా. అయ్యో మగవాళ్ళు సామాన్లు సర్దుతారా? మా ఆవిడ తీసుకెళ్లి సర్దించుకోండి. బయట పని ఉంది, నేను వెళ్ళి రావచ్చు. వెళ్ళండి, బ్రహ్మాండంగా. అండి. కొంచెం ఆకలేస్తుంది, ఏమైనా పెడతారా? ఒక్క నిమిషం ఆగండి, ఇవిడి తీసుకొస్తా. మీ చేతితో తినిపిస్తారా? నా చేతులు కొంచెం మురిగ్గా ఉన్నాయి. ఈ బాడీ ఒకటి వేసుకొని నువ్వు అమ్మా మైసూర్ బండాలు కాదు, వాడి బాడీ అది. ఎప్పుడన్నా నాకు టీ ఇచ్చావంటే? ఇవ్వలేదండి. మరి ఆడికంటే ఏడ కావాలో ఆడ కరెక్ట్గా పోసావు తీసుకుపోయి. మీరే అన్నారు కదండి. ఏమన్నాను? అతిథి దేవో బావ అన్నారు కదండి. నేనేదో బుద్ధి లేక బావతో సమానం అన్నా. అప్పుడు నువ్వు కాదు కాదు దేవుడితో సమానం అని అనాలా? అనాలి. బావన ఏంట్రా నా పిల్లని కొడితే నీకు నోరు లేస్తుంది. వెళ్ళు మర్యాదకి వెళ్ళు. పద లోపలికి పద. ఏవండి ఏంటి? మల్లెపూలు ఉన్నాయా? ఉన్నాయిదా? అయితే ఓకే. ఏమండి, కొత్త ఇల్లు ముగ్గు పెట్టాలి కదా. నీకైతే ముగ్గే. నాకు ముగ్గేయడం రాదు కదా. సరే నేనే వేస్తా. ఏంటి భాస్కర్ గారు ముగ్గేస్తున్నారా? మగవాళ్ళు ఇంటి ముందు ముగ్గేయకూడదండి. ఇంత మర్యాద చూస్తుంటే మా అమ్మకి ఇలాంటి కొడుకు ఎందుకు పుట్టలేదు? పుట్టుంటే లవ్ ట్రాక్ ఉడితో చేస్తామండి, చెట్టు ఉడితో చేస్తామండి. ఒక్క నిమిషం నువ్వు తప్పుకో, మా ఆవిడ బాగేసిద్ది. మీరు వచ్చి చెయ్యండి. 1 2 3. మీకు చిలక ముగ్గుకి 14 కాదు 15 చుక్క. సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది. చెల్లెమ్మ గారు నేను వెళ్ళొస్తానే. అన్నయ్య గారు, మీరు ఎటు వెళ్తున్నారు? కోటికి వెళ్తున్నాను. మీరు ఏమనుకోపోతే కోటికి వెళ్ళినప్పుడు 2 నైటీలు తీసుకొస్తారా? ఊరుకోండి, ఆమె 90 తెమ్మందా? నైటీయే కదా. చెల్లెమ్మ గారు అన్నయ్య గారు. నైటీ ఏ కలర్ అయితే బాగుంటుంది? రెడ్ కలర్ అయితే ఓకే అండి. పూలు కూడా పెట్టిస్తాను. ఏడో పువ్వు ఏడో పువ్వు ఏడో పువ్వు. చెవులో వద్దా? వద్దండి, ఇలా పెట్టేస్తాను తర్వాత నేను. సరే నేను వెళ్ళి తీసుకొస్తానే. వీడు ఇప్పుడు ఎలా వస్తాడేమో. DJ Dillu Peru, Vinny Style Veru, so que mojita
కాలు మీద కాలు వేసుకున్నావేంటే పొద్దున ఆ గుర్రం మొహం నైటీలు తీసుకురమ్మంటే మా ఆయన నైటీలు అన్ని తీసుకొస్తారని దాంట్లో పోట్లాడాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు. నా స్లీప్ అంతా వేస్ట్ అవుతుంది. ఏం వేస్ట్ అయింది? వేస్ట్. నా పెళ్ళాం ఏది? ఇక్కడ చల్లగా కూర్చున్నాండి. చిప్పిచ్చేసా లేకపో ఏమండి ఏంటే? మల్లెపూలు ఉన్నాయా? దా ఉన్నాయిదా. హలో అత్తయ్య గారు, కొత్త కాపురం బాగానే సాగుతుంది. నేను ఫోన్ చేసేంత వరకు మీరు హైదరాబాద్ రాకండి. ఏంటి బస్ స్టాండ్ లో దిగిపోయారా? నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో ఇదేనా కొత్త కొంప? 30,000 అద్దె ఇదే. ఏంటి ఇల్లంతా పెచ్చులు ఊడిపోయింది. ఇంటి వనరుని పిలు. వద్దులే అత్తయ్య, నేను వేయిస్తాగా. పిల్లనుడు నేను కడిగేస్తాను కదా. ఏమండి రామం గారు? భాస్కర్ గారు పిలిచారు. మా అత్తయ్య గారండి మాట్లాడతారంట. బోర్డులంగా నువ్వేనా? అత్తయ్య ఎక్కువ రిస్క్ తీసుకోక అత్తయ్య. నువ్వు ఊరుకాలు, నువ్వు అమాయకుడివి, నీకేం తెలీదు. నువ్వేనా ఇల్లు చూసుకుంటావది? నేనేనండి. 30,000 దొబ్బుతున్నావు. ఆ పెచ్చులు ఊడిపోతుంది. రంగు వేయించవా? అయ్యో వేయిస్తానండి. అక్కడ పిచ్చి మొక్కలన్నీ పీకెచ్చాలి కదా. పీకిచ్చాలండి. ఇగో సాయంత్రం 8:01 కల్లా రంగు పడిపోవాలి. 8ంటికే పడిపోద్దండి. ఎనామిల్ పెయింటే కొట్టాలి. ఇగో 3 రౌండ్లు కొట్టాలి. 3 రౌండ్లు వేసి ఎక్స్ట్రా డోస్ కూడా వేస్తానండి. నడిచి కాలు బాగా నొప్పులు అయిపోయినాయి. అయ్యా అయ్యో నీకు ఎందుకండి? నాకు కాలు నొక్కడం బాగా వచ్చండి. నటుకులు అన్ని టక్కుని ఎరగాలి. టైం అవుతుంది, వచ్చేస్తానండి 8ంటికల్లా. వాడు కొట్టిస్తాను కదా, సూట్కేస్ తీసిరా. నువ్వు మాట్లాడితే ఒక్క పెయింట్ వేసి ఊరుకుంటాడు. నేను దగ్గరుండి 3 కోటింగ్లు వేయించే వెళ్తాను. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. బోర్డులేంగా పుత్తూరు తైలు మేమని తెచ్చావా? తెచ్చానండి. మెడల్ పట్టేసి నీ కొంచెం మద్దన చెయ్యి ఇక్కడ. ఓకేనండి, చెయ్యబ్బా. ఏం కోటింగ్ కావాలండి? రంగు ఇమానియల్ కోటింగ్ అయినా అండి? పెద్దవిడ్రా. పెద్దవాడు కాదు, లేడీ గెటప్ అండి. కాళ్ళు నొప్పులు పడుతుంది, లాగుతానండి. ఏది టపక్కనేనండి? టక్కు ఎరగాలి. లేపు దాన్ని లేపు. మొక్కలు పీకాలండి. ఎలా? ఎలా కనపడుతున్నాడు రా మీ కంటికి? నేను పోండి, మర్యాదగా నుంచి పోండి. ఇక అల్లుడు, నువ్వు ఇల్లు ఖాళీ చేసి వస్తేనే నా కూతురు నీతో కాపురం చేస్తుంది. అంతవరకు రాదు. రాయ నువ్వు. ఏది నా పెళ్ళాం ఏది? నేను ఇప్పుడే తప్పు చేయలేదండి. మొగుళ్ళు పట్టుకుని కాళ్ళు పిసికించుకుంటుంటే నువ్వేంటే మసాజ్ సెంటర్ లో సేల్స్ మ్యాన్ చూసినట్టు అలా చూస్తున్నావు? నేను ఎక్కబోను, నీకు సావుగాను, నేను పొందగా దమ్ముంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకు అండగా ఎవరు లేరనుకుంటున్నావా? మేమున్నాం. సర్లే ఉంటే ఉన్నారులే కానీ లోపలికి రా. మరి మల్లెపూలు ఉన్నాయా? ఉన్నాయిరా. అగరబత్తులు ఉన్నాయా? ఉన్నాయిరా. కొబ్బరికాయలు ఉన్నాయా? లోపల పూజ చేస్తున్నాడా ఏం చేస్తున్నాడా నిన్ను అజన పెట్టి. ఏమండి భాస్కర్ గారు ఎక్కడికి వెళ్తున్నారండి? వెళ్ళకపోతే మా ఆవిడ వదిలేసేటట్టు ఉందండి. అడ్వాన్స్ ఇచ్చేయండి. ఊరుకోండి, మీకు ముందే చెప్పాను కదండి. మీ అంతటా మీరు మానేస్తే అడ్వాన్స్ ఇవ్వనండి. నేను వెళ్ళిపోమంటే అడ్వాన్స్ ఇస్తాను, మీరు ఉండొచ్చు. వద్దండి, ముందు వాయించుకోవడం నాకు ఇష్టం లేదండి. మరి అడ్వాన్స్ 60,000 మీ దగ్గరే ఉంచుకోండి. పిచ్చోళ్ళు నమ్మేశారు. చూసావుగా, 60,000 2 నెలలకు వస్తాయి. మనకు 2 రోజులకు వచ్చినాయి. నెక్స్ట్ ఒకడు బక్రాగాడు వస్తాడు, వాడి కోసం వెయిట్ చేద్దాం పదా.